హలో అండి, వెల్కమ్ టు వసంతాస్ వరల్డ్. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాం. సో ఈ లొకేషన్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది మేము ఎక్కడికి వచ్చాము ఏంటి అనేసి. మేమైతే చార్మినార్కి వచ్చాం. మేము చార్మినార్కి వచ్చాక ఒకటి ఫీల్ అయ్యాం. తమ్ముళ్ళు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈవినింగ్ వచ్చాకంటే నైట్ వస్తే బాగుండేది అనిపించింది. అలా ఎందుకు అనిపించిందో నేను లాస్ట్లో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఇక్కడ షాపింగ్ చేసే వాళ్ళకి చేసినంత చార్మినార్ పైకి వెళ్ళాలని నాకు ఒక డ్రీమ్ అయితే ఉంది. అతడు మూవీలో మహేష్ బాబు భూమికాని తీసుకెళ్తారు కదా, సో అలా నేను ఒకసారి చార్మినార్ ఎక్కాలి అనుకుంటున్నాను. అది ఎప్పటికి తీరుతుందో ఏంటో. మీలో ఎంతమందికి ఉంది అలా చార్మినార్ పైకి వెళ్ళాలని కామెంట్ చేయండి నాకైతే. ఇంకా ఇక్కడ ఈ గుడి ఎప్పుడు కట్టారో నాకైతే తెలియదు. మేము ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం. అప్పుడు ఈ గుడి లేదు అనుకుంటున్నాను, లేదంటే నేను అబ్జర్వ్ చేయలేదో తెలీదు. మీరు వెళ్ళిన వాళ్ళలో మీకు తెలుసా అది ఎప్పటి నుంచి ఉందో కామెంట్ చేయండి నాకైతే. ఇంకా ఇక్కడైతే చాలా చాలా షాపింగ్ చేయాలి అనుకున్నాను, కానీ చాలా తక్కువ చేశాను. ఎందుకు అంటే నాకు చాలా చిరాకు వచ్చింది ఈవినింగ్ టైం వెళ్ళేసరికి. క్రౌడ్ చాలా ఉన్నారు, అసలు కాళ్ళు తొక్కేస్తున్నారు, మనుషుల్ని తగిలేస్తున్నారు. అసలు మనుషులు ఉన్నారా లేదా అని చూసుకోకుండా అలా నడుస్తూ ఉన్నారు. అసలు నాకైతే చిరాకు వచ్చింది. అందుకే నేను ఎక్కువ షాపింగ్ చేయలేదు, కొద్దిగా చేశాను. కానీ ఇక్కడ బేరాలు ఆడడానికి ఛాన్స్ లేదు. లేదంటే మాకు అలా అయిందో నాకైతే తెలీదు. మేము ఏ షాప్లోకి వెళ్ళినా ఫిక్స్ రేట్ అని చెప్తున్నారు. శిల్పారామంలో నేను కొన్ని కాస్ట్ ఎక్కువ అని చెప్పాను కదా, అవి ఈవే బ్యాంగిల్స్. అక్కడైతే 150, ఇక్కడైతే 100 రూపీస్ తీసుకున్నారు. ఇంకా బేరమాడితే తగ్గించే వాళ్ళేమో. మీరు చార్మినార్ దగ్గర బేరమాడి తీసుకుంటారా, మామూలుగా తీసుకుంటారా కామెంట్ చేయండి. ఇంకా ఈ బ్లాక్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. ఇవి చాలా బాగా నచ్చాయి నాకైతే. ఇంకా నేను మా చెల్లి సేమ్ ఇయర్ రింగ్స్ కావాలనేసి ఇవి తీసుకున్నాం. ఇవన్నీ 50 రూపీస్ పడ్డాయి. ఇవి బ్లాక్వి అనేసి ఒక్కొక్క జత 50 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా మేమైతే 2 టాప్స్ తీసుకున్నాం, నాకొకటి చెల్లికి ఒకటి అనేసి. వీటికి క్వాలిటీ అయితే చాలా బాగుంది, బాగా నచ్చాయి మాకు. సైజ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది మాకైతే. ఇంకా వీటికి ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ వచ్చింది ఫోన్ పెట్టుకోవడానికి అనేసి. ఇంకా ఇంతే చేసాం. చాలా చేయాలి అనుకున్నాను కానీ అసలు ఏం చేయలేదు. ఇంకా మా చార్మినార్ ఎక్స్పీరియన్స్ అయితే అలా ఉంది. నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు చాలా చేయాలి, బట్ నైట్ టైమే వెళ్ళాలి. డే టైంలో అస్సలు వెళ్ళకూడదని నాకు ఫిక్స్ అయ్యాను నేనైతే. ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నైట్ టైం 11-12కి ఆ టైంలో అయితే వెళ్తాను. మా కలెక్షన్ ఎలా అనిపించింది, ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వండి. చార్మినార్ దగ్గర ఎక్కడ కొంటే బాగుంటుంది, ఎలా బేరాలాడాలి అనేసి నాకైతే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చిందా లేదా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.